అందరికీ నమస్కారం అండి. అందరం కూడా స్థిర సుఖాసనంలో కూర్చుందాము. కింద కూర్చుని ధ్యానం చేయగలిగేవారు కాళ్ళు రెండు మడుచుకొని కిందన కూర్చుని ధ్యానం చేయండి. కుర్చీపై కూర్చునే వాళ్ళు రెండు కాళ్ళు నేల కానించి ఒక చేతి వేళ్ళతో ఇంకొక చేతి వేళ్ళని లాక్ చేసుకుందాం. మొదటిగా దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం. శ్వాసను ముక్కు ద్వారా తీసుకుంటూ నోటి ద్వారా బయటకు విడిచిపెడదాం. ఇలా 3 సార్లు చేద్దాం. ఇకపై శ్వాసను ముక్కు ద్వారా తీసుకుంటూ ముక్కు ద్వారా మాత్రమే బయటకు విడిచిపెడదాం. ఇకపై శ్వాసను ముక్కు ద్వారా పీల్చుకుంటూ ముక్కు ద్వారా మాత్రమే బయటకు విడిచిపెడదాం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిద్దాం. దీన్నే శ్వాస మీద ధ్యాస అంటారు. శ్వాస మీద ధ్యాస. తల భాగం నుండి కాళ్ళ వేళ్ళ వరకు శరీరం మొత్తాన్ని రిలాక్స్ చేద్దాం. శ్వాస మీద ధ్యాస పెడదాం. తల భాగాన్ని, నుదుట భాగాన్ని, ముఖ భాగాన్ని, వెన్నుముకను, గొంతు భాగాన్ని, నడుమ భాగాన్ని, పొట్ట భాగాన్ని, ఛాతీ భాగాన్ని, పిరుదులను, కాళ్ళను, చేతులను, శరీరం మొత్తాన్ని కూడా వదులుగా చేసుకుంటూ రిలాక్స్ చేసుకుందాం. శ్వాస మీద ధ్యాస పెడతాం. శరీరం మొత్తం కూడా రిలాక్స్ అవుతుంది. సహజమైన శ్వాస మీద ధ్యాస పెడదాం. శ్వాసను బలవంతంగా తీసుకోకుండా సహజమైన శ్వాసను తీసుకుందాం. అలాగే మనసులో మెదులుతున్నటువంటి ఆలోచనలను పక్కన పెట్టి దృష్టిని శ్వాస మీద పెడదాం. శ్వాసను గమనిద్దాం.
మన చిన్నప్పటి నుండి మన శరీర కణాల్లో ఇంకిపోయి ఉన్నటువంటి భావాలను, నమ్మకాలను, భయాలను, బెంగలను మన కణం నుంచి కూడా బయటకు తీసివేద్దాం. ఏదైతే ఆలోచనలు, సరికాని ఆలోచనలు మన ఆత్మ ఎదుగుదలకు, మన ఆత్మ ఉన్నతకు అడ్డుపడుతున్నటువంటి సరికాని శక్తులను మన శరీరం నుంచి పంపేద్దాం. ఆ అనంత విశ్వశక్తిని మన శరీరంలోనికి ఆహ్వానిద్దాం. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఈ జరుగుతున్న ప్రక్రియను నమ్ముతామో దాని యొక్క ఫలితాన్ని మనము చవిచూస్తాం. ఇప్పుడు నేను చేయబోతున్నటువంటి ఈ ధ్యాన ప్రక్రియను నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ ధ్యానం చేసి నా గత జన్మ కర్మల యొక్క ఫలితాల ప్రభావం తగ్గించుకుంటూ ఈ జీవితాన్ని అత్యద్భుతంగా జీవించడానికి ధ్యానం నిరంతరం చేస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రక్రియను మీరు మనస్ఫూర్తిగా నమ్మి ఈ యొక్క వాక్యాలను మీరు మరలా మీ మనసులో అనుకోవటం ద్వారా ఆ వాక్యం యొక్క శక్తి మీ శరీరాన్ని శుద్ధి చేస్తుంది అన్న ప్రగాఢ నమ్మకంతో ఈ ధ్యానాన్ని చేయండి. ఇకపై నేను చెప్పబోయేదంతా కూడా మీ మనసులో అనుకుంటూ ఉండండి. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను. నేను మాస్టర్ సర్వశక్తివంతురాలను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను. నేను మాస్టర్ సర్వశక్తివంతురాలను. నా మనసు ఆత్మనైన నా యొక్క ఆధీనంలో ఉంటుంది. నా మనసు కేవలం నా ఆజ్ఞపై నడుస్తుంది. ఆత్మ అనే నా ఆజ్ఞపైనే నడుస్తుంది. ఆత్మనైన నేను నా మనస్సుకు, నా శరీరానికి కూడా యజమానురాలును. అందువల్ల నా మనసు, నా శరీరము ఎల్లవేళలా నా ఆజ్ఞపైనే నడుస్తున్నాయి. నేను మాస్టర్ సర్వశక్తివంతురాలు. నా మనసు స్థిరంగా ఉంటుంది. నేను చాలా శక్తివంతురాలను. ఆత్మనైన నేను చాలా శక్తివంతురాలను. నన్నెవ్వరూ బాధ పెట్టలేరు, భయపెట్టలేరు, మోసం చేయలేరు. నాకెవరూ కీడు తలపెట్టలేరు. ఆత్మనైన నా మనసు ఇంకే ఇతర ఆత్మలకు, మనుషులకు బానిస కాదు.
నా మనసు ఎవ్వరికీ బానిస కాదు. నా లోపల ఆ అనంత విశ్వం నుంచి ధారాళంగా కురుస్తున్నటువంటి గోల్డెన్ ఎనర్జీ దివ్యశక్తి ఆ మహాదేవుని యొక్క అభయహస్తం గుండా, ఆంజనేయ స్వామి యొక్క అభయహస్తం గుండా ధారాళంగా ప్రవహిస్తూ నా సహస్రారం గుండా నా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ఆ గోల్డెన్ ఎనర్జీ శక్తి నా శరీరంలో మెల్లమెల్లగా కిందికి జారుతూ శరీరంలోని ప్రతి అవయవాన్ని తడుపుతుంది. మొదటగా నా తల భాగంలో గల కుడి మెదడు, ఎడమ మెదడులను పూర్తిగా గోల్డెన్ ఎనర్జీతో నింపబడి మెదడుకు సంబంధించిన ఎటువంటి వ్యాధులున్నా ఆ వ్యాధులకు కారణమైనటువంటి కణాలను పూర్తిగా నశింపచేసి మాడి మసి చేసి నల్లటి పొగ రూపంలో శరీరం నుండి బయటకు పంపి ఈ అనంత విశ్వంలో కలిసిపోతుంది. నా మెదడు యొక్క పనితీరు మెరుగుపడింది. నా మెదడు ధగధగా గోల్డెన్ ఎనర్జీతో మెరిసిపోతుంది. నా మెదడు యొక్క పనితీరు మెరుగుపడింది. జ్ఞాపక శక్తి పెరిగింది. అత్యద్భుతంగా ఆరోగ్యవంతమైన మెదడుగా రూపుదిద్దుకుంది. తరువాత ఆ గోల్డెన్ ఎనర్జీ మెల్లగా కిందికి జారుతూ నా కంటి భాగాన్ని, నోటి భాగాన్ని, చెవులను, ముక్కును, మొత్తం ముఖ భాగాన్ని తడుపుతూ ఎన్నో ఏళ్ల నుండి బాధింపబడుతున్నటువంటి అలర్జీస్ నుండి, సైనస్ సమస్యల నుండి, వినికిడి లోపాల నుండి, నోటి సంబంధిత వ్యాధులను, ముఖ భాగాన్ని, కంటి భాగాన్ని పూర్తిగా నయం చేసి ఆరోగ్యవంతమైనటువంటి ముఖ భాగంగా తయారు చేసింది. నేను ఇప్పుడు చెప్తున్న ప్రతిదీ కూడా మీలో జరుగుతున్నట్టు ఫీల్ అవ్వండి. ఆ అనంత విశ్వశక్తి గోల్డెన్ ఎనర్జీ మీ ముఖ భాగాన్నంతా తడుపుతూ మీ ముఖ భాగంలో ఉన్న శరీర అవయవాలన్నింటి మీద ప్రవహిస్తూ ముఖ భాగంలో ఉన్న అవయవాలను నయం చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఆ అనంత విశ్వశక్తి గోల్డెన్ ఎనర్జీ రూపంలో కిందికి దిగుతూ గొంతు భాగాన్ని తడుపుతూ గొంతు భాగంలో ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథులను పూర్తిగా స్వస్థపరిచి థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును మెరుగుపరిచి శరీరానికి అవసరమైన సమపాలల్లో హార్మోన్లను విడుదల చేసేటట్టు ఆరోగ్యవంతంగా తయారయ్యింది. ఆ అనంత విశ్వశక్తి మెల్లగా కిందకు జారుతూ ఛాతీ భాగాన్ని, వెన్నెముక భాగాన్ని తడుపుతూ కిందకు జారుతుంది. ఛాతీ భాగంలో క్యాన్సర్కు సంబంధించిన కారకాలు ఎటువంటి ఉన్నా సరే వాటిని పసిగట్టి ఆ కణాలను నాశనం చేసి నల్లటి పొగ రూపంలో ఈ అనంత విశ్వంలోకి పంపివేస్తుంది.
ఛాతీ భాగం ఆరోగ్యవంతంగా అద్భుతంగా తయారయ్యింది. ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్, అనంత విశ్వశక్తి మీ ఛాతీ భాగంలో ఉన్నటువంటి ఎటువంటి క్యాన్సర్ కారక సంబంధిత కణాలైనా వాటిని దగ్ధం చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి. అవి మాడి మసయ్యి నల్లటి పొగ రూపంలో బయటకు వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అవ్వండి. తద్వారా మన శరీరం ఎంతో తేలికైనట్టు, శక్తిని పుంజుకుంటున్నట్టు ఫీల్ అవ్వండి. ఊపిరితిత్తులకు సంబంధించి ఎలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా ఆ గోల్డెన్ ఎనర్జీ శక్తి ధాటికి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి చెడు కారక కణాలన్నీ కూడా మలమల మాడి మసయి నల్లటి పొగ రూపంలో శరీరం బయటకు వచ్చి ఈ అనంత విశ్వంలో కలిసిపోతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యవంతంగా తయారయ్యాయి. శ్వాస పీల్చుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సహజమైన శ్వాసను కడుపు నిండా తీసుకుని శరీరం నలుమూలలకు కూడా ఆ ప్రాణవాయువు చేరుతుంది. శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని ఉత్తేజితం చేసి ఆరోగ్యవంతమై పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుంది. జీర్ణాశయంలో ఉన్న ఎటువంటి అనారోగ్యపు స్థలాన్నైనా, అనారోగ్యపు కణాన్ని నిర్జీవం చేసి ఆరోగ్యమైనటువంటి జీర్ణాశయంగా తయారయ్యింది. లివర్కు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా ఆ సమస్యకు కారణమైనటువంటి కణాలన్నింటినీ కూడా నిర్జీవం చేసి చెడు కణాలను నశింపచేసి కొత్త ఆరోగ్యవంతమైన కణాలను అభివృద్ధి చెంది ఆరోగ్యవంతమైనటువంటి లివర్గా తయారైంది. ఆ గోల్డెన్ ఎనర్జీ శక్తి ధారాళంగా శరీరంలో పైనుండి కిందకు ప్రవహిస్తూ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని తడుపుతూ ఉంది. తద్వారా శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా ఆరోగ్యంగా, పుష్టిగా, కొత్త కళను ఆపాదించుకొని అద్భుతంగా తయారవుతున్నాయి. చిన్న పేగులు, పెద్ద పేగుల్లో ఉన్నటువంటి మలినాలు తొలగిపోయాయి. కిడ్నీలు ఆరోగ్యవంతంగా తయారయ్యి వాటి యొక్క పనితీరు
అద్భుతంగా మెరుగుపడింది. గర్భాశయం యొక్క ప్రతి కణము కూడా ఆరోగ్యవంతంగా తయారయ్యి పిల్లల కోసం ఎదురు చూస్తున్నటువంటి తల్లుల యొక్క గర్భాశయం పూర్తిగా పిల్లలకు జన్మనివ్వడానికి సిద్ధంగా తయారైంది. ఆ గర్భాశయంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా ధారాళంగా ప్రవహిస్తున్నటువంటి ఆ గోల్డెన్ ఎనర్జీ యొక్క శక్తికి నశించిపోయి గర్భాశయం లోపల భాగమంతా కూడా ఆరోగ్యంగా తయారయ్యి కొత్త జీవం మొలకెత్తడానికి అవసరమైనటువంటి వాతావరణం తయారైంది. శరీరంలో ఉన్న ఎముకలన్నీ పుష్టిగా బలంగా తయారయ్యాయి, దృఢంగా తయారయ్యాయి. కండరాలన్నీ కూడా గట్టిపడి ఆరోగ్యవంతమయ్యాయి. మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా పోయి నొప్పి లేని దృఢమైన ఆరోగ్యవంతమైన శరీరంగా తయారయ్యింది. నా శరీరం అంతా కూడా గోల్డెన్ శక్తితో నిండిపోయి అద్భుతంగా మిలా మెరుస్తుంది. నాకు తెలియకుండా నా శరీరంలో కొత్తగా అనారోగ్యాన్ని కలుగజేయడానికి తయారవుతున్నటువంటి ఎటువంటి కణాన్నైనా సరే ఆదిలోనే అంతం చేసి నా శరీరాన్ని ఆరోగ్యపు కేంద్రంగా తయారు చేస్తుంది. ఈ గోల్డెన్ ఎనర్జీ నా శరీరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. శ్వాస మీద ధ్యాస. నా శరీరమంతా కూడా కొత్త కాంతితో, కొత్త శక్తితో అద్భుతంగా తయారైంది. ఇకపై నేను చేసే ప్రతి పనిని కూడా ఎదుటివారిపై ఆధారపడకుండా స్వయాన నేనే చేస్తూ నా పనులను నేనే చక్కబెడుతూ అద్భుతంగా జీవిస్తాను. నా శరీరానికి నేను విలువనిస్తాను. ధ్యానము ప్రతిరోజు చేస్తూ ఆ అనంత విశ్వశక్తి నుండి ధారాళంగా కురుస్తున్నటువంటి గోల్డెన్ ఎనర్జీని నా శరీరంలో నింపుకుంటూ ఈ శరీరాన్ని, నేను నాది అని పిలువబడే ఈ శరీరాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నా ఆత్మకు చోటిచ్చిన ఈ శరీరానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎల్లవేళలా కాపాడుకుంటాను. నా ఈ శరీరానికి జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధ్యాన జ్ఞానాన్ని నేర్పిస్తూ ఈ ధ్యాన మార్గంలో నడిపిస్తున్నటువంటి ఈ అనంత విశ్వానికి, నన్ను హక్కున చేర్చుకున్నటువంటి ఈ అనంత విశ్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
శరీరంలో మునుపెన్నడూ లేనటువంటి కొత్త ఎనర్జీతో కాంతులీనుతుంది. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను. నేను మాస్టర్ సర్వశక్తివంతురాలను. నా శరీరం ఇప్పుడు ఓర్పును, సహనాన్ని, జ్ఞానాన్ని కలిగి ఉంది. వీటిని నా నిత్య జీవితంలో ఉపయోగిస్తూ ఇతరులపై పెత్తనం చేయకుండా ప్రేమతో వారిపై స్పందిస్తూ నా కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటాను. నేను పనిచేస్తున్నటువంటి వాతావరణాన్ని శక్తిమయం చేసుకుంటాను. నాతో ఉన్న ప్రతి ఒక్కరితో ఎరుకతో మాట్లాడి గౌరవిస్తాను. ఎందుకంటే నేను దివ్య ఆత్మను. నేను అద్భుతమైన జ్ఞానాన్ని కలిగినటువంటి దివ్య ఆత్మను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను. ఈ ధ్యానం కంటిన్యూ చేయాలనుకునే వాళ్ళు కంటిన్యూ చేయండి. ధ్యానం నుండి బయటకు రావాలనుకునే వాళ్ళు 2 చేతులను రబ్ చేసి కంటిపై పెట్టుకొని ఒక్క క్షణం ఆజ్ఞాచక్రంపై అంటే 2 కనుబొమ్మల మధ్యపై ధ్యాస పెట్టి 2 కళ్ళు ఓపెన్ చేసి మీ చేతులను చూసుకుంటూ మీ శరీరంలో ఏ అవయవానికి హీలింగ్ అవసరమో, ఏ అవయవానికి శక్తి అవసరమో ఆ అవయవంపై పెట్టుకోండి. అలాగే ఈ ధ్యాన పద్ధతి మీకు నచ్చినట్టయితే, మీకులాగే 10 మందికి కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటే వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.